జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బావమర్తులకు సవాల్గా మారింది. ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్, గ్రేటర్ ఎన్నికల్లోనూ ప్రభావం పడే అవకాశం ఉంది. అంతేకాదు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు జూబ్లీ హిల్స్ నుంచే నాంది పలకాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే భావమర్దులు ఇద్దరూ కలిసి గెలుపు తీరాలకు గులాబీ పార్టీని చేర్చుతారా లేదా అనేది ఆసక్తి నెలకొంది. సిట్టింగ్ సీట్ కోసం సర్వశక్తులు ఒడ్డుతోన్న బీఆర్ఎస్ సత్తా చాటుకోవటం కోసం బావా బామ్మర్దుల పోరాటం. జూబ్లీ హిల్స్ పై గులాబీ జెండా పాతాలని పక్కా స్కెచ్లు. గులాబీ పార్టీకి జూబ్లీ హిల్స్ బైపోల్ వార్ ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్ స్థానం కావటంతో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఉంది. ఈ ఉప ఎన్నికపై ఆయన రాజకీయ భవిష్యత్ సైతం ఆధారపడి ఉంది. దీంతో ఆయన జూబ్లీ హిల్స్ పై ఫోకస్ పెట్టారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన తన సత్తాను చాటాలంటే గెలవాల్సిందే. అంతేకాదు లీడర్ గా ఆయనలోని రాజకీయ చతురతకు ఇది కీలకంగా మారనుంది. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించారు. పోలింగ్ బూత్ల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. దేనికి తోడు వార్ రూమ్ ఏర్పాటు చేసి నేతలకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. అంతేకాదు బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేస్తూ ప్రచార కార్యక్రమం ముమ్మరం చేపట్టారు. ఓవైపు బైక్ ర్యాలీలు సైతం చేపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాలని, ఓటు రూపంలో మలుచుకుని విజయం సాధించాలని భావిస్తున్నారు. అయితే కేటీఆర్ రాజకీయ సత్తాకు ఇది కీలకం కానుంది. ఇప్పటికే డివిజన్ల వారీగా నేతలతో సమీక్షలు నిర్వహిస్తూ మరోవైపు ఇతర పార్టీలకు చెందిన నేతలను గులాబీ గూటికి చేర్చుతున్నారు. అయితే ఇది ఏ మేరకు కలిసి వస్తుందనేది సైతం ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావును సైతం జూబ్లీహిల్స్ బైపోల్ కు ఇన్ఛార్జిగా పార్టీ నియమించింది. ప్రచార బాధ్యతలను సైతం చేపడుతున్నారు. ఇప్పటికే హరీష్ రావు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి బాకీ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నారు. అయితే ఏ మేరకు హరీష్ రావు తమ సత్తాను చాటుతారు, ఆయనకు అప్పగించిన బాధ్యతను ఏ మేరకు సక్సెస్ చేస్తారు, ఉప ఎన్నికల్లో పార్టీని గట్టెక్కిస్తారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏ ఎన్నికలొచ్చినా పార్టీ అధినేత కేసీఆర్ గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించే బాధ్యతలు అప్పగిస్తారు. హరీష్ రావు గట్టెక్కిస్తాడనే ప్రచారముంది. అయితే జూబ్లీ హిల్స్ లో గులాబీ జెండాను రెపరెపలాడిస్తారా, చతికిలబడతారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలంటే కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావాల్సిందే. అది జూబ్లీ హిల్స్ నుంచి మొదలు కావాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అయితే జూబ్లీ హిల్స్ లో గత బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి మాగంటి గోపీనాథ్ పై ప్రజల్లోని ఆదరణపై నమ్మకం పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కలిసి వస్తాయని ఆశిస్తోంది. మరోవైపు ఎంఐఎం సైతం కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతుందనే ప్రచారం జరుగుతోన్న తరుణంలో ఏ ప్రణాళికలతో బీఆర్ఎస్ ముందుకు సాగుతుంది, ఓటర్లను ఎలా ఆకట్టుకుంటుంది, విజయం ఎలా సాధిస్తుంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. అయితే నియోజకవర్గంలోని సీనియర్ లీడర్లను కలుపుకొని పోవటం లేదనే ప్రచారం జరుగుతోంది. కొంతమందికే ప్రయారిటీ ఇస్తున్నారని, పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికి మొండి చేయి చూపుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలా విజయం సాధిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం సమావేశాలు, ప్రచారంతో కాలం వెళ్లదీస్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనేది మాత్రం ఆరా తీయటం లేదని కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి వారి పక్షాన నిలబడతామనే భరోసా ఇవ్వాలని, వారి మనస్సులను చూరగొన్నప్పుడే విజయం తథ్యమని పేర్కొంటున్నారు. అలా చేయటం లేదనే విమర్శలొస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన విధంగా బీఆర్ఎస్ పార్టీ చేరికలపై దృష్టి పెట్టింది. ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలను చేర్చుకుంటున్నారు. ఇది అప్పుడు పలు నియోజకవర్గాల్లో ఓటమికి దారితీసిందని పలువురు అప్పట్లోనే బహిరంగంగా విమర్శలు చేశారు. పార్టీలో ఎక్కువ మంది నేతలు కావటం, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారి కంటే వారికే ప్రయారిటీ ఇచ్చారని, దీంతో నేతల మధ్య సమన్వయం లోపించటం ఓటమికి కారణమైంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ పార్టీ అభ్యర్థిత్వంపై సైతం కొంతమంది నేతల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జరుగుతోంది. దాన్ని పూర్తి స్థాయిలో పోగొట్టకుండా మళ్లీ చేరికలపై దృష్టి సారించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కుటుంబంపై సానుభూతితో టికెట్ ఇచ్చి ఓటమికి పార్టీ అధిష్టానమే కారణమైందని ఆరోపణలొచ్చాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ మళ్లీ కుటుంబానికే ఇవ్వటంతో పార్టీని విజయ తీరాలకు ఎలా చేర్చుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావు సామర్థ్యానికి ఈ ఉప ఎన్నిక పరీక్షగా మారిందని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. పార్టీని గెలుపు తీరాలకు చేర్చి మరోమారు హైదరాబాద్ బీఆర్ఎస్ కు కంచుకోట అని రుజువు చేస్తారా లేదా అనేది చూడాలి.